హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ లూపిన్ ఇన్ ఇండియా. ఈ మూడు కంపెనీల గురించి పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా మన ఛానల్లో గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అవుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ బయాలజికల్ ఈ లిమిటెడ్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. అక్టోబర్ 3వ తారీఖు ఫ్రైడే రోజున మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, వ్యాక్సిన్ డివిజన్, షామీర్పేట్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండాలంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఐటీఐ, బీ ఫార్మసీ, ఎంఎస్సి లైఫ్ సైన్స్ ఓన్లీ ఈ క్వాలిఫికేషన్ కలిగి మాత్రమే ఉండాలి. ఫిల్లింగ్, బ్లెండింగ్ మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వచ్చేసి ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ క్వాలిఫికేషన్ కలిగిన మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ ఎక్విప్మెంట్ గురించి, ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లిస్ట్, 3 months పే స్లిప్లు, కరెంట్ కంపెనీ ఆఫరు, అపార్ట్మెంట్ లెటర్, ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మా వాళ్ళు మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బయాలజికల్ ఈ లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. కోవలెంట్ ల్యాబొరేటరీస్, గుండ్ల మార్చనూర్ విలేజ్, తునూర్, సంగారెడ్డి డిస్టిక్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీలోకి వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఈ కంపెనీ వాళ్ళే ఫోన్ నెంబర్ ఉన్నాయి. హెచ్ఆర్ మెయిల్ ఐడి వచ్చేసి hr@covalentlab.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకు సంబంధించిన, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9100167917. ఇది ఒక ఫోన్ నెంబరు. సెకండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 9100132004. ఇది సెకండ్ నెంబర్. ఈ 2 నెంబర్లో ఏదో దానికి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లోకి అడ్మినిస్ట్రేషన్గా తీసుకుంటారు. బీఎస్సీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెల్ఫేర్ ఆఫీసర్గా MHRM, MSW క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలని చూద్దాం. సాల్వెంట్ రికవరీ సిస్టమ్ డిపార్ట్మెంట్లోకి బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాటర్ ప్లాంట్ డిపార్ట్మెంట్లోకి ఐటీఏ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లోకి ఐటీఏ, బీటెక్ ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఎంఎస్సి, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి బీఎస్సీ, ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎలక్ట్రికల్ పర్చేజ్ డిపార్ట్మెంట్లోకి బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 3 years ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు చూసాం. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. మనకు బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, మళ్ళీ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది, అటెండెన్స్ బోనస్ ఉంటుంది. మనకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి అకామిడేషన్ లేకపోతే 15 రోజులు వాళ్ళు అకామిడేషన్ ఇచ్చి మనకి ఈ లోపల మనకి వేరేగా చూసుకోవాల్సి ఉంటుంది అకామిడేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కోవలెంట్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది మనం ఏ రకంగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు కూడా పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లూపిన్ ఇండియా. అక్టోబర్ 3వ తారీఖున ఫ్రైడే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. లూపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ లిమిటెడ్, బ్లాక్ నెంబర్ 21, విలేజ్ దబాషా, పడ్రా, వడోదర. ఈ లొకేషన్లో మనకి వెన్యూ అంటే ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఇన్స్ట్రుమెంటేషన్
లైక్ ఎస్పిఎల్సి జీసీగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వెట్లాగ్ పిఎఫ్ ఆటో టెట్రాటూర్ యూవీఐఆర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్యూఏఎంఎస్ ఇన్స్ట్రుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలి. క్యూసీ షాప్ ఫ్లోర్ ఆఫ్ ఏపీఐ ప్లాంట్ ఎక్స్పెక్టెడ్ యూఎస్ఎఫ్డిఏ వీటి గురించి అనే టీజీఏ ఆడిట్ల గురించి అని మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఐసీహెచ్ గైడ్లైన్స్ గురించి అని మన స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. ఈ విధంగా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది రూల్స్ ఎలాగ ఉండాలనేది క్లియర్గా చూసాం. ఈ విధంగా ఉన్నట్టయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు ఈ కంపెనీలోకి లూపిన్ ఇండియాలోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. జూనియర్ ఆఫీసర్గా డిజిగ్నేషన్ అనేది ఉంది. బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మా ఎంఫార్మా మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఏపీఐ ఇండస్ట్రీలో మాత్రం. మనకి బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మా ఎంఫార్మా కలిగిన వాళ్ళు 60% మార్క్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై ఉండాలి. మినిమం వచ్చి 5 years క్వాలిఫికేషన్ అనేది డాక్యుమెంటేషన్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి అంబేద్కర్ రెజ్యూమ్ ఒకటి, రీసెంట్ ఫోటో కాపీస్, అకాడమిక్ డాక్యుమెంట్స్ 10th 12th డిగ్రీ పీజీ, అపార్ట్మెంట్ లెటర్ ఒకటి, కరెంట్ సిటీసీ బ్రేకప్, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, కరెంట్ ఎంప్లాయీ రిలీవింగ్ లెటర్ ఇవ్వనట్టయితే పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వనట్టయితే చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా లూపిన్ ఇండియాలో మనకి వడోదరలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.